నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ వేదాద్రి నరసింహస్వామి ఆలయం యొక్క అద్భుతమైన చరిత్రలోకి ప్రయాణిద్దాం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న రహస్యాలేంటి? స్వామివారి మహిమలు ఏంటి? అన్నీ తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం చివరిలో ఉంది. ఈ వేదాద్రి అంటే ఇది కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర స్థలం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఇక్కడే వేదాలను రక్షించాడని, అందుకు దీన్ని వేదాద్రి అని లేదా వేదలకొండ అని కూడా అంటారు. ఈ ప్రదేశం యొక్క పవిత్రత, స్వామివారి ఉనికి ఎన్నో ఏళ్ళుగా భక్తులను ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు అహోబిలంలో ఉన్నట్లు కాకుండా కొంచెం భిన్నమైన రూపంలో దర్శనమిస్తారని చెప్తారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ప్రశాంతంగా భక్తులకు దర్శనమిస్తారంట. అందుకే ఇక్కడ అంతమూర్తి అని పిలుస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి, నాభి నుండి నిరంతరం జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎండిపోదని భక్తుల నమ్మకం. స్వామివారి మహిమకు, ఆయన అనుగ్రహానికి నిదర్శనమని భక్తులు భావిస్తారు. ఈ నీటిని తీర్థంగా భావించి సేవిస్తే ఎన్నో రోగాలు నయమవుతాయని కూడా విశ్వాసం. మనం కూడా ఎంతో పురాతనమైనది. కాలక్రమేణా అనేక మార్పులు చేర్పులు జరిగినప్పటికీ దాని అసలు రూపం మాత్రం తగ్గలేదు. ఇక్కడ శిల్పకళ, గోడలపై చెక్కిన దేవతామూర్తుల బొమ్మలు ఎంతో ఆకట్టుకుంటాయి. గర్భాలయంలోని స్వామివారి విగ్రహం ఎంతో తేజవంతంగా, శక్తివంతంగా కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకుంటే చాలు, మనసులోని కష్టాలన్నీ తీరిపోయినట్లు అనిపిస్తుంది. వేదాద్రికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంతో ప్రశాంతతను పొందుతారని చెప్తారు. వాతావరణం, స్వామివారి దివ్యశక్తి, భక్తుల విశ్వాసం అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. వివాహ ప్రాప్తి, సంతాన భాగ్యం, వ్యాపారంలో అభివృద్ధి వంటి కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది భక్తులు మొక్కుతూ ఉంటారు. అదే కాకుండా మొక్కులు కూడా చెల్లించుకొని వెళ్తుంటారు. ఒకసారి ఈ ఆలయ చరిత్ర గురించి ప్రధాన అర్చకుడి గారి మాటలో విందాం. ఇక్కడ ఎలా వెలిసింది దాని గురించి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే యోగభట్ట సమాసీనం శాన్యస్తకరద్వయం శంఖ చక్రధరం దేవం యోగానందోపాస్మహే. వేదాద్రి పంచనారసింహ క్షేత్రం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, జగ్గేపేట మండలం, జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం. ఇక్కడ శ్రీ యోగానంద నరసింహస్వామి గారిని, జ్వాలా నరసింహస్వామి వారు కానీ పూర్వం సోమకాసుడి రాక్షసుడు వేదాలు తస్కరించి సముద్రంలో దాగున్నప్పుడు బ్రహ్మాదేవతలు సప్తఋషులు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ యొక్క సోమకాసుడి రాక్షసు సంహరించి తన దగ్గర ఉన్న వేదాలు తీసుకెళ్లి బ్రహ్మదేవుని దగ్గర ఉపచెప్పినప్పుడు తిరిగి ఈ వేదాలే శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసి, ప్రతి మన్వంతరంలో దేవతలకి రాక్షసులు యుద్ధం ఉంటుంది కాబట్టి మీ సాన్నిధ్యంలో ఉండేట్టుగా మాకు అవకాశం కల్పించమని ఈ వేదాలు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే, మీరు ఒక పర్వత స్వరూపంగా ఉండండి, మీ శిరస్సును నేను అధిష్ఠిస్తాను స్వామి ఆజ్ఞిస్తే ఈ 4 వేదాలు ఒక పర్వత స్వరూపంగా ఉండటం వల్ల వేదాద్రిని పేరు వచ్చింది. స్వామివారు జ్వాలానసింహుడై వెలిసి ఉండటం వల్ల ఋష్యశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకునేవాడు. ఋషులకు యొక్క యోగాభ్యాసం, ఉపాసనా దేవత నృసింహం కాబట్టి పైన జ్వాలానసింహ స్వామి ఆరాధన చేసుకుంటూ కింద భాగంలో తన ఇష్టదైవంగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారిని, లోక కళ్యాణం కోసం లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. కృష్ణానదిలో బ్రహ్మదేవుని ప్రతిష్ఠ సాలగ్రామ నరసింహస్వామి, గరుడాచలం ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో వీర నరసింహస్వామి గరుత్మంతుని యొక్క ప్రతిష్ఠ. ఈ పంచభూతాలు సాక్షిగా ఉన్నటువంటి జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉన్నారు. ఇప్పుడు రేపు 26వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 26వ తారీఖు పెళ్లి కుమారుడు చేట, 27వ తారీఖు ధ్వజారోహణ, 28, 29 ఉత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 30వ తారీఖు రాత్రి 12 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 1వ తారీఖు రాత్రి పూర్ణిమ తెప్పోత్సవం, 2వ తారీఖు పూర్ణాహుతి ధ్వజ అవరోహణ కార్యక్రమాలు, 3వ తారీఖు 12 సేవలు, పౌళింపు సేవ అంటారు. ఈ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలు, ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలు, అంటే ముక్కోటి సమయంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఈ కార్యక్రమాలు 3 కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. తర్వాత స్వామివారి యొక్క భక్తులు ఎవరైనా ఉంటే విశేషంగా సేవలు, గరుడ సేవ, శేష సేవ, హనుమత్ సేవ, ఇట్లాంటి సేవలు, పల్లకి సేవ, పౌళింపు సేవ, స్వామివారి కళ్యాణోత్సవాలు, ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాలు కళ్యాణోత్సవాలు, శాంతి కళ్యాణ మహోత్సవాలు, శుక్ర, శని, ఆదివారాలు గరుడోత్సవాలు జరుగుతాయి. అలాగే భక్తులు మొక్కున్నటువంటి పౌంజు సేవ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ విశేషంగా జరిగే కార్యక్రమాలు స్వస్తి. ఉదయం పూట 8 గంటల 30 నిమిషాల నుంచి 10 వరకు కూడా అష్టోత్తరనామార్చన, 11 గంటలకు సహస్రనామార్చన, సాయంత్రం 7 గంటలకు కుంకుమ సహస్రనామార్చన, మధ్యాహ్నం 12 గంటల మహానివేదన, ఉదయం 7 గంటలకు నివేదన, రాత్రి 8 గంటలకి నివేదన. ఇవన్నీ అయిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థం, ప్రసాదం
సమర్పణ చేస్తారు. నమస్తే. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీరు ఏదైనా టెంపుల్ని చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ ఏ టెంపుల్ గురించి పెడతారో నెక్స్ట్ టైం అదే టెంపుల్కి విజిట్ చేద్దాం.